స్వామ్యబద్ధంగా మూవ్ అవడం అన్నట్టు అది మంచి పరిణామం. జగన్ పరిపాలనకి టీడీపీ పాలనకి డిఫరెన్స్ చూపించాలనేదా ఒక లక్ష్యం ఏమన్నా ఉందా దీని వెనకాల? వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం, స్వేచ్ఛ ఇవ్వడం బాబు గారి ఆలోచనలో అంటే ప్రాక్టికల్ గా జనంలో వచ్చే విమర్శల్ని ఈ దఫా అర్థం చేసుకున్నారు ఆయన. అంటే ప్రతిసారి కూడా మారాము అని చెప్పడం కాదు, ఆచరణలో చూడాలని కోరుకుంటున్నారు అన్నటువంటి. రెండవది మీరు అన్నట్టు జగన్ పరిపాలన సందర్భంలో ఆ ధోరణే అన్నటువంటిది ప్రజలు అసహించుకున్నారు. అంతే కదా. ఇప్పుడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అంశాల గురించి ఏం మాట్లాడగలిగారు? అలాగే అటవీ శాఖ మంత్రి అటవీలకు సంబంధించి ఏం చేయగలిగారు? అసలు దేని గురించి ఎవరైనా మాట్లాడినవి ఉన్నాయా చెప్పాలంటే? గనుల శాఖ మంత్రి గనుల గురించి ఎప్పుడు మాట్లాడారు? ఇసుక గురించి ఎప్పుడన్నా జరిగినయ్యా? ఆరోపణ చేసినప్పుడు సమాధానాలు చెప్పడం తప్పించి పాలసీ మ్యాటర్లు ఎప్పుడన్నా మాట్లాడారు ఎవరన్నా? పాలసీ మ్యాటర్లన్నీ ప్రభుత్వం వాళ్ళ సోషల్ మీడియా లేదు సాక్షి, అంతే తప్పించి ఎక్కడ రాలేదు కదా అవి. ఓ రకంగా చెప్పాలంటే పోలరైజ్డ్ పాలిటిక్స్ నడిచింది, లేదు పోలరైజ్డ్ ప్రభుత్వ విధానం నడిచింది. చంద్రబాబు గారి కంటే ఎక్కువ జరిగింది అక్కడ. జగన్ ప్రభుత్వంలో ఒక్క పెద్దిరెడ్డి తప్పించి ఎవరు తన శాఖల్ని స్వేచ్ఛగా చేసిన వాళ్ళే. ఈవెన్ పాప మా బొత్స సత్యనారాయణ విద్యాశాఖ కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు దానికంటే భిన్నంగా ఉన్నానని చెప్పే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేస్తున్నారు. ఇంకోటి కూటమి కావడం ఒక రకంగా మంచిదైంది కూడా. ఎందుకంటే ఇప్పుడు కూటమి అయిన తర్వాత ప్రతిదానికి సీఎంఓ నుంచి